హలో చైత్ర, ఇందాకే దిగాను, లొకేషన్ పెట్టవా? ఏంటి మేడం, హైదరాబాద్ కొత్తగా వచ్చారా? అవునన్నా. ఏంటన్నా, అమ్మాయి కొత్తగా వచ్చిందని చెప్పి మొత్తం తిప్తావా ఏంటి? అలా ఏమీ లేదు మేడం, ఊరికే అడిగా. హలో. చైత్ర వస్తున్నా, క్యాబ్లో ఉన్నా. ఒక 20 minutesలో రీచ్ అయిపోతా. ఓకే. Yeah. Okay. Yeah. I'll call you later. Hi. So good to see you, Ananya. నేను కూడా. జర్నీ ఎలా అయింది? చాలా బాగా అయింది. నువ్వు ఫ్రెష్ అప్ అయిపో, కాఫీ పెడతా. సో మొత్తానికి హైదరాబాద్ వచ్చావు, అనుకున్నా సాధించావు. ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అవును, ఇంతకీ మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? వాళ్ళకే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ హైదరాబాద్ రీచ్ అయ్యని చెప్పావా? షిట్, మర్చిపోయా. హలో అమ్మా. రీచ్ అయిపోయావా? అమ్మా, ఇందాకే రీచ్ అయ్యా. ఇదిగో చైత్ర ఫ్లాట్లోనే ఉన్నా. ఆంటీ వచ్చేసింది. సంతోషం, జాగ్రత్తగా ఉండమ్మా. నువ్వంత టెన్షన్ అవ్వకమ్మా, చిల్లుండు. నీకు కదమ్మా చెప్పేది, చైత్రకి. చైత్ర గుర్తుంది కదా అనన్య గురించి? చిన్నప్పుడు గుర్తుందా స్కూల్లో ఏం చేసిందో? అమ్మా ఆపమ్మా ప్లీజ్. సందు దొరికితే చాలు. నేను ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. మళ్ళీ చేస్తా. బాయ్. అయినా నువ్వేంటే తెగ నవ్వుతున్నావు? ఏం లేదే, మీ మమ్మీకి ఇంకా నీ మీద నమ్మకం లేదు. అయినా ఏ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నమ్ముతారు చెప్పు? ఫ్రీడమ్ ఇవ్వరు, స్పేస్ ఇవ్వరు, కనీసం డెసిషన్ కూడా తీసుకొనివ్వరు. అందుకే కదా నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. అక్కడ అనుకో నా పేరెంట్స్ ఉంటారు. నేనేం చేసినా అదెందుకు ఇదెందుకు అని 100 క్వశ్చన్స్ వేస్తారు. అదే ఇక్కడ అనుకో, ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. నాకు నచ్చింది నేను చేయొచ్చు. సరే కానీ ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే. ఏం చేసావు? చాలా ఆకలిగా ఉంది. జర్నీ చేసావు కదా, ఆ మాత్రం ఉంటుందిలే, తిను. అవును, ఇంతకీ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చావు చెప్పలేదు? అదేంటి, ఈవినింగేగా చెప్పా. అసలు మ్యాటర్ ఏంటో చెప్పలేదు, ఇప్పుడు చెప్పు. నీకు తెలుసు కదా నా పేరెంట్స్ ఎలా ఉంటారు. నేనేం చేసినా వద్దు అంటారు. నువ్వు ఆడపిల్లవి, అది ఎందుకు ఇది ఎందుకు, ఎంతసేపు రెస్ట్రిక్షన్సే ఉంటాయి. అదే నేను ఇక్కడ వచ్చాననుకో, అట్లీస్ట్ ఐల్ బీ ఫ్రీ కదా. కానీ ఇంకొకటి, నేను ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందుంటే త్వరగా పెళ్లి చేసేయాలి అంటారు. అవసరమా చెప్పు? సో అయితే ఫుల్ ప్లానింగ్తో వచ్చావు అనమాట. అందుకే ఎలా అయినా హైదరాబాద్లోనే జాబ్ చేయాలని అప్లై చేశా. ఇంకేంటి, రేపు నీ ఫస్ట్ డే ఇన్ హైదరాబాద్, అండ్ రేపే కదా నీ జాయినింగ్ కూడా. ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ. నీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అంత హ్యాపీ ఫీల్ అవ్వకలే, ఏదో నువ్వు అడిగావని అలా సెట్ చేశా. అండ్ రేపటి నుంచి మనం కొలీగ్స్ కూడా. అంత సీన్ లేదులే. అయినా అది మన స్కూల్ కాదు కదా మనం ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. వర్క్ అంటే చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నా పేరెంట్స్ పెట్టే రెస్ట్రిక్షన్స్ కన్నా బెటరేలే.
Harsha. This is Ananya, our new joinee. Ananya, he's our manager, Mr. Harsha. హాయ్ హర్ష. హలో అనన్య రైట్? మీకు వెల్కమ్ చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. చాలామంది సాఫ్ట్వేర్కి ఏదో పీకేద్దాం, ఇంకేదో పొడి చేద్దాం, వెరీ ఫ్యూ ఇయర్స్లో ఎక్కడికో వెళ్ళిపోదాం అని వస్తుంటారు. కానీ రియాలిటీ వాళ్ళని చాలా హార్డ్గా హిట్ చేస్తుంది. అది వాళ్ళు తట్టుకోలేక చాలా బాధపడతారు. సో నేను చెప్పేది ఏంటంటే బీ ఇన్ రియాలిటీ. రియాలిటీకి మీరు ఎంత దగ్గరగా ఉంటే మీకంత మంచిది. ఆన్ దట్ నోట్, వెల్కమ్ టు ద కంపెనీ. థ్యాంక్ యూ హర్ష. ఈ క్యాబిన్ మీదే, ఈ చైరు మీదే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మేనేజర్ జాబ్. నేను వెళ్తాను. ఐల్ టేక్ ఎ లీవ్. Harsha, come on yaar, be serious. అరే యార్, దట్ వాస్ ఎ గుడ్ వన్. సీ షీ స్టిల్ ఇన్ ద షాక్. అనన్య చిల్. హర్ష ఎప్పుడు అంతే. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. యాక్చువల్లీ దట్ వాజ్ రియలీ ఎ గుడ్ వన్. సీ చూసావా, గుడ్ వన్ అంట. థ్యాంక్ యూ. హర్ష, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళతో అయినా సీరియస్గా ఉండొచ్చు కదా. అరే చైత్ర, స్టార్టింగ్లో చూసావా ఎంత సీరియస్గా చెప్పాను? ఎంత బాగుండే ఆ లైన్. అయినా నువ్వేదో నీ ఫ్రెండ్ అన్నావు కాబట్టి అలా చేశాను. లేకపోతే నీకు తెలీదా నేను ఎంత సీరియస్ మేనేజరో? అబ్బచ్చా, నువ్వు మారో. ఓకే. Hey guys. Hello. This is Ananya, our new joinee. తను ఇవాళ టీంలో జాయిన్ అయింది అండ్ ఇవాళ నుంచే మన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వెల్కమ్ హర్. హాయ్. హాయ్. హాయ్ ఆల్. ఓకే రవి, తనకి ఫైల్స్ అన్ని పంపించేసి. ఓకే చైత్ర. ఓకే ఓకే. అనన్య, కమ్, ఐల్ షో యూ డెస్క్. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ గైస్. సో నీకేమైనా హెల్ప్ కావాలంటే రవిని అడుగు, లేదా నాకు చెప్పు, సరేనా? ఓకే బాయ్. హే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా డెస్క్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ ఖాళీగానే ఉందిగా, ఇక్కడ కూర్చో. అలా కాదురా, టీఎల్ డెస్క్ అంటే వేరే చోటు ఉంటుంది కదా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి నీ పక్కనే కూర్చోలేను కదా బేబీ. అబ్బో, అంటే ఇప్పుడు నువ్వు టీఎల్ అని నిన్ను మ్యామ్ అని పిలుస్తా అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఎలా? పదా, ఏమైనా తిందాం, ఆకలేస్తుంది. లంచ్ చేసావు కదే. అది ఆఫ్టర్నూన్ ఎప్పుడో తిన్నా, ఇప్పటిదాకా ఉంటుందా ఏంటి? సరే పదా, ఫ్లాట్కి వెళ్ళి ఏమైనా చేసుకొని తిందాం. అంతవరకు ఆగలేను. దారిలో ఏమైనా ఉందేమో చూద్దాం, అక్కడే తినేద్దాం. సరే పదా. ఎవరే వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? మరి ఏమనుకున్నావు హైదరాబాద్ అంటే?
మనం సాఫ్ట్వేర్లో ఉన్నంత మాత్రాన అందరూ మనలా సాఫ్ట్గా ఉండరే. మనకు తెలియని హైదరాబాద్ వేరే ఉందిలే. పద వెళ్దాం. రే యదవా లెగరా. రే యదవా, రాత్రి అంతా గల్లీల్లో తిరగటం, మధ్యాహ్నం దాకా పడుకోవటం. ఎట్లా బాగుపడతావు ఏంటో, కొంచెమైనా సిగ్గుండాలరా. మధ్యాహ్నం 12 దాకా పడుకోవటానికి కాస్త సిగ్గుండాలరా. నీతో చదువుకున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు చూడరా జాబు. వచ్చినవారా? ఏందిరా ఇంత లేటు? కొత్తగా ఏముందిరా, తెలిసిందేగా మా అయ్య గురించి. పొద్దున్నుంచి ఒకటే లొల్లి దీనమ్మ. అంతే అంటావు? ప్రతిరోజు పని చేయి పని చేయి పని చేయి అని చిరాకు దొప్పుతుందిరా విని విని. అంటారా భయ్, బరాబర్ అంటారు. అబ్బాయిలకు డిగ్రీ అయిపోయినాక నెక్స్ట్ ఇంకేముందిరా, జాబే కదా. రే డిగ్రీ కంప్లీట్ అయ్యి 2 years ఖాళీగా ఉంటే ఎవరైనా అంటారా. నాకు నచ్చిన పని కూడా దొరకాలి కదరా. రే మనం 3 years డిగ్రీని సప్లీ రాసి 5 years చేసినాం రా. ఇంకా మనకు వచ్చిన మార్క్స్ అంటావా? ఆ మార్క్స్ తీసుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళాం చెల్దొబ్బే అంటారు. నువ్వేంద్ర మా అయ్య లెక్క మాట్లాడుతున్నావు? నాకు నచ్చితే చేస్తా, లేదంటే చెయ్యా. అది కూడా కరెక్టే లేరా, మనతో జాబ్ లేడు సెట్ అయితే. అవునరా, ఇంకా రాజేష్ అన్న రాలేదా? అరే అన్నోళ్ళు ఆల్రెడీ గణేష్ని కూడా బుక్ చేయడానికి పోయిర్రా. మరి నాకు చెప్పలే? నువ్వు ఎట్లా లేట్గా వస్తావు అని నన్ను ఇక్కడనే ఉండమని చెప్పిపోయారు. నీకోసమే వెయిటింగ్ ఎంతసేపు. నువ్వు వస్తే పోదామని. దా మరి మనం కూడా పోయేద్దాం. రేషన్ ఎక్కర్రా? మనల్ని అయితే ఇక్కడికే రమ్మన్నారు. మనమే లేట్ అంటావా? సరే పద, గణేషుని అయితే చూద్దాం దా. అమ్మ తోడు కాలి బొమ్మ కిరాక్ అనుకోరాదు. రాజేష్ అన్న సెలక్షన్ రా భయ్. ఎట్లుంటది మళ్ళా రాజేష్ అన్న అంటే? మినిమం ఉంటుంది. ఈసారి గల్లీలో మనదే హవారా. అంతేరా భయ్, ఏరియా మొత్తం గుమ్మ. డిజైన్ చూడు, బాగా వచ్చింది కదా. కూడా మస్తు వచ్చింది కాలి.
ఏంట్రా వరుణ్? ఏడేం చేస్తున్నావురా? వినాయకుని జున్నికి వచ్చినవారా? లేదురా, అమ్మ నీకు వచ్చిన. కొంటావా? అవసరం లేదురా, మా విగ్రహం ఇదే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాం. అరే శివ, అది ఆల్రెడీ రాజేష్ అన్న బుక్ చేసి పోయిండు. అయితే ఏందిరా, మాకిదే విగ్రహం నచ్చింది, అందుకే నెల ముందే డిసైడ్ చేసుకున్నాం. అరే శివ, నువ్వు కాలిపిల్లి లొల్లి పెట్టకరా బై. ఆల్రెడీ మా పేమెంట్ గిట్లా అయిపోయింది, కావాలంటే వెళ్ళి అడుక్కోపో. రే బాలు, నువ్వు ఎక్కువ ఎగరగరా. ఈ గణేశుడు మా శివగాడికి నచ్చిందంటే ఇది మాదే. అరే నువ్వు ఆగురా. మంచి చెప్తే అర్థం కాదరా మీకు? నెల ముందే బుక్ చేసిన ఏమంటారా? అరే అరే శివ శివ, నువ్వు లొల్లి పెట్టాలని చూస్తున్నావు, వద్దు. రాజేష్ అన్నకు తెలిస్తే మళ్ళీ డేంజర్ ఉంటుంది, చెప్పేది నువ్వు. ఎవడరా రాజేష్ అన్న? రాజేష్ అన్న ఏం చేస్తారా? రాజేష్ అన్న ఏం పీకుతాడు? చెప్పేది వినండిరా. ఆపండ్రా. అరే శివ అయిపోయావు ఈరోజు. అరే వరుణ్ నేను అరే రేయ్, ఏమైందిరా అట్లున్నారు? రేయ్, ఏమైంది? ఏం లేదన్నా, చిన్న గొడవైంది. ఎందుకురా అంత పంచాయతీలో లీలు? తెలుసుగా ఆయన గురించి. అట్లేం లేదన్నా, మనం చూసిన గణేశుడు వాడు వాందన్నాడు. అప్పటికి నేను సైలెంట్గానే ఉన్నా, కానీ నడిమిట్లా నీ పేరు తీసుకుని వచ్చిండన్న. ఇక నాకు సైకిల్ వేసింది. రేయ్, నువ్వంటానికి ఎప్పటి నుంచో మంట, అందుకే కావాలని గెలుపుతుండు. ఎంతైనా చిన్నప్పటి నుంచి నీకు స్కూల్ దోస్తే కదరా? గాన్నా దోస్తేందన్న, కలిసి చదువుకున్నాం అంతే. ఆడికి నాకేం లేదు. సరే కానీ ఈ వారంలో గణేష్ పండుగ వస్తుంది. డెకరేషన్లన్నీ గట్టి చూసుకోండి. ఈసారి గట్టిగిద్దాం, సరేనా? ఈసారి మినిమం ఉంటుందన్నా. వరుణ్ అన్నా, ఈసారి మొత్తం నువ్వే చూసుకో, సమజవుతుందా? చూసుకుంటా. ఎట్లయినా పండుగ వస్తుంది కదా, కొన్ని రోజులు ఈ కొట్లాట్లన్నీ పక్కకు పెట్టుండి, అర్థమైందా? ఏమంటావురా? సరే అన్నా. చైత్ర, నేను రెడీ. నువ్వు రెడీ అయితే వెళ్ళిపోదాం. అదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? అబ్బా, లేట్ అవుతుంది, పదా. ఐఎమ్ సో సారీ అనన్య, బట్ ఐ కాంట్ కమ్. మనం లాస్ట్ వీకే అనుకున్నాం కదా నువ్వు నాకు హైదరాబాద్ మొత్తం చూపిస్తావని. మళ్ళీ ఏమైంది? ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ప్రాజెక్ట్లో ఏవో ఎర్రర్స్ ఉన్నాయంట, అండ్ రేపే క్లయింట్ సబ్మిషన్ ఉంది. నేను నీతో రాలేనురా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ హైదరాబాద్ చూద్దామని. ఐ నో, బట్ వర్క్ ఉంది కదా. నెక్స్ట్ వీక్ వెళ్దాం పక్కా. నెక్స్ట్ వీకా? నోవే, నేను అన్ని రోజులు ఆగలేను. ఒక పని చేద్దాం, నేను ఒక్కదాన్నే వెళ్తా. వాట్? నో. ఎందుకు? సోలో ట్రిప్ లాగా నేను ఒక్కదానే హైదరాబాద్ మొత్తం చూస్తా. ఒసే, నువ్వు హైదరాబాద్ వచ్చి జస్ట్ 9 days అయింది. అండ్ ఏం తెలుసు నీకు హైదరాబాద్లో? ఎలా వెళ్తావు? ఏం కాదులే అబ్బా, ఇప్పుడు హైదరాబాద్కి అప్పుడప్పుడు ఫారినర్స్ వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకేమని తెలుసా? లేదు కదా. ఏంటి, నేను ఫారినర్లో అనుకోవాలా ఇప్పుడు? అంతేగా, ఐల్ మేనేజ్. హౌ? నా దగ్గర ఫోన్ ఉంది, మ్యాప్స్ చూస్తా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నీకు కాల్ చేస్తా, ఓకేనా? నాకెందుకో ఇది బ్యాడ్ ప్లాన్లా అనిపిస్తుంది. అవసరమా చెప్పు ఒక్కదానివే వెళ్ళడం? నెక్స్ట్ వీక్ వెళ్దాం కదా. ఏం కాదులే అబ్బా, 1 week వరకు నేను ఆగలేను. జస్ట్ ఇమాజిన్, అదొక అడ్వెంచర్ లాగా ఉంటుంది. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకేలే, వెళ్ళు, జాగ్రత్త. బట్ ప్రతి 1 hourకి నాకు కాల్ చేస్తుండు, ఓకే? ఓకే, డన్. బాయ్ బాయ్ బాయ్. సీ యూ. బీ కేర్ఫుల్. యా, ఓకే, బాయ్ బాయ్.
ఏంట్రా ఆ శివగారితో గొడవ పడ్డావంట? ఎవరు చెప్పిర్రు? అయితే నిజమన్నమాట. ఎవరు చెప్తే ఏంట్రా? కాస్తన్నా సిగ్గుందా అసలు నీకు? అయినా ఏదో జాబ్ చేసుకుని 4 పైసలు సంపాదించి ఇంట్లో పెట్టరంటే గొడవలేంట్రా? నా తప్పేం కాదు, వాడే గెలికాడు. అంటే ఆడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? నువ్వు పడ్డా గొడవలు మా ఫ్రెండ్ గోపాల్ చూసి నీ కొడుకు ఇలా రోడ్డు మీద గొడవ పడుతున్నాడని చెప్పాడు. నా పరుగు పోయింది తెలుసా? ఆ అంకుల్కి వేరే పని పాట ఏం లేదా? ఎప్పుడు చూసినా మంది మిన్న పడేస్తాడు. రాయ్ మాటలు చక్కగా రాని తవ్వడు పళ్ళు రాలిపోతాయి. చిన్నంతరం పెద్దంతరం లేదురా. నువ్వు ఎట్లయినా మంచి పనులు చేయలేవు. ఇలాంటి ఎదవలతో తిరిగి ఈ లొల్లీలు ఎందుకురా? నీతో చిన్నప్పుడు చదువుకున్న గోపాల్ గారు కొడుకు పెద్ద కంపెనీలో 70,000 జాబ్ అంట. ఆ రావు గారు కొడుకు అమెరికాలో. ఆప్తావా? ప్రతిసారి ఇదో నసైపోయింది నాకు. ఎప్పుడు చూసినా వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి సావ దొబ్బుతూనే ఉంటావు. ఎందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారా అని చెప్పేసా? మూర్తి మామయ్య కొడుకు రాజుగాడు తాగి హాస్పిటల్లో పడ్డాడు. లింగయ్య మామయ్య కొడుకు గంజాయి కేసులో జైలుకి వెళ్ళిండు. వాళ్ళు కూడా నా దోస్తులే కదా, వాళ్ళతోటి తిరిగినా కదా నేను చిన్నప్పటి నుంచి. ప్రతిసారి ఇదొక నస అయిపోయింది నాకు. ఏదైనా నీ బుర్రక ఎక్కితే కదరా. అసలే ఎట్లా తినబుద్ధి అవుతుందిరా నీకు? కొంచెమన్నా సిగ్గుందిరా నీకు? దీనికేం తక్కువ లేదు, వెళ్ళిపోవటం. ఇప్పుడు ఏం చేయాలి? అనన్య పెద్ద బిస్కెట్ అయింది. అడ్వెంచర్ కావాలన్నాగా అడ్వెంచర్ బాగైంది. చూసుకోవాల్సింది కదా అనన్య. Excuse me. Excuse me. Can I have your phone for a minute? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మనం ఎక్కడన్నా కలిసామా? అయ్యో అనన్య, ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకున్నావనే లోపు ఇంకో ప్రాబ్లంలో పడ్డావేంటే?